ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము, ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము, చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఇది ఫుల్ టైమ్గా వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి. డెఫినెట్గా మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది సీరియస్గా చెప్తున్నాను. ఇంత మీరు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని వచ్చుంటారు, కానీ ఇంకోళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం, మీ రెవెన్యూ కోసం మిగతా వాళ్ళని వచ్చేసి తప్పు అంటే వికిల్తనంగా వచ్చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పండి. సో ఇది ఒక మెసేజే మీ అందరికీ. ఇంకా మేము 24 hours ఇంకా మేము సర్చ్లో ఉంటాము. మాది కోఆర్డినేషన్ కమిటీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. ఇది మా కోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మీరు ఛానల్స్ అంటారు కదా, ఇలా శాటిలైట్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమైనా ఓన్లీ యూట్యూబ్, సోషల్ మీడియా ఎవరందరూ ట్రోల్ చేస్తున్నారు? అంటే మీ దృష్టికి వచ్చిన దాంట్లో మాది ఇప్పుడు దాకా వచ్చేసి ఇన్స్టా, తర్వాత యూట్యూబ్స్ అండ్ ఫ్యూ ఫేస్బుక్ పేజెస్. మెయిన్ స్ట్రీమ్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ స్ట్రీమ్ మీరు ట్రోల్ చేస్తున్నారా? అడుగుతున్నాం. మేము మీ దృష్టికి వచ్చిన ట్రోలర్స్ మాత్రమే చెప్తున్నాం. వాళ్ళు ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తామండి. మీరు ఐడెంటిఫై చేసిరా 200 దాంట్లో ఏమైనా ఉన్నాయా? కోఆర్డినేషన్ కమిటీ పెట్టబోతున్నారండి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి, ఇంకోటి సైబర్ వింగ్ ఉంది కదా వాళ్ళతో మాకు డిస్కషన్స్ ఉంటాయి. ముందు ఇదే ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది. బట్ పర్సనల్గా మేము ఆల్రెడీ వచ్చేసి దిగిపోయాం. మా డిపార్ట్మెంట్ ఇది మా తరఫున అండ్ విష్ణు పర్సనల్ స్టాఫ్ తరఫున ఒక డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళకి కంటిన్యూస్ పని ఇదే. డౌన్ చేయడం అనేది మా ఆపరేషన్కి అథారిటీ లేదు అని చెప్పి కొంతమంది ఒక అపోహ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇంకా వాళ్ళు తీసినా కూడా మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. దాని మీద యూట్యూబ్ పరంగా కావచ్చు, లేదంటే ఏ పరంగా మీరు తీసుకోవడం ఇది ఎలా చూస్తున్నామంటే ఇది టెర్రస్ లాగా చూస్తున్నాం. వీళ్ళని బేసిక్గా ఈయన ఏం అడిగారంటే అసలు మళ్ళీ ఇంకా పుడుతుంటారు కదా, దానికి ఏం చేస్తారంటే ఈ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటానంటే టెర్రరిజం, బేసిక్గా టెర్రరిస్ట్ వాళ్ళు పుడుతూనే ఉంటారు. వాళ్ళు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి, తప్పదు. ఇంకా మేము ఆల్రెడీ దిగాం కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఇనిషియల్ వచ్చేసి టాప్ ఛానల్స్ అని ఎక్కువ వ్యూస్, ఎక్కువ రీచ్ అయ్యే ఛానల్స్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా చేస్తాం. ఈ ఛానల్ పెట్టి దాన్ని పాపులర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంతో ఫుటేజ్ పెడుతుండాలి. ఆ ఫుటేజ్లో మేము ఉంటాం కాబట్టి, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేపేస్తుంటాం. మీ ప్రమోషన్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సహకరిస్తున్నాయి. అందులో కూడా కొంత ట్రోలింగ్ మెటీరియల్ ఉంటుంది. మిమ్మల్ని వాడుకొని మీ మీద కూడా నెగిటివ్ సెన్స్ ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది, నెగిటివ్ ప్రమోషన్ ఉంది. పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి, ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే, దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్. అది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ.